ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం తొలి ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఇది ఆషాఢమాసం శుక్లపక్షాన వచ్చిన ఏకాదశి రోజు ఈ పండుగ వస్తుంది. ఈ ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు విశిష్టత ఏంటంటే, ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం విష్ణుమూర్తి క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళి 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చెయ్యరు. ఈరోజు విశ్రాంతి తీసుకున్న విష్ణుమూర్తి మరలా కార్తీక మాస శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. అయితే ఈరోజు ఏం చెయ్యాలి? ఈరోజు భక్తులు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈరోజు బియ్యంతో చేసిన ఎలాంటి పదార్థాలు తినకూడదు. ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు, పండ్లు తినవచ్చు. మనం విష్ణుమూర్తిని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, విష్ణువుల అనుగ్రహం మనకి కలుగుతుంది. ఈరోజు తప్పనిసరిగా మనం దానం చేయాలి. మనం దానం చేస్తే ఎంతో మంచిది. పూజ చేసినా చేయకపోయినా ఈరోజు చేసే దానం మనకి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. మనం ఏ బియ్యం కానీ, బట్టలు కానీ, డబ్బులు కానీ, చెప్పులు కానీ, నీళ్ళు కానీ, మనకి ఏది వీలైతే దాన్ని మనం ఈరోజు దానం చేయాలి. అయితే ఈరోజు విష్ణుమూర్తిని మనం ఎలా పూజించాలి? ఈరోజు మనం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన వాటిలో ఒకటి అయిన తులసి ఆకుని సమర్పించాలి. తులసి దళం సమర్పించకుండా విష్ణుమూర్తి పూజ అసంపూర్ణం అని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇంకా శ్రీ మహావిష్ణువు దర్శనానికి వెళ్ళినప్పుడు తులసి ఆకులు కంపల్సరీ మనం తీసుకువెళ్ళాల్సిందే. సో తులసి దళం ఒక్కటి మనం శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల ఎన్నో జన్మల పుణ్యాన్ని పొందొచ్చు. ఈరోజు మనం చెయ్యకూడని పనులేంటో తెలుసుకుందాం. ఈరోజు మనం ఎట్టి పరిస్థితిలోని మాంసం కానీ, ఉల్లిపాయ కానీ, వెల్లుల్లిపాయలు కానీ తినకూడదు. ఇవి మన మనసులోని ప్రతికూల ఆలోచనలకు దారితీస్తాయి. అలాంటి ఆలోచనల వల్ల మనం ఆరాధన పైన దృష్టి పెట్టలేకపోవచ్చు. ఈరోజు మనం విష్ణు మంత్రములు జపించాలి. మనం చేసే ఉపవాసానికి ఫలితం అప్పుడే లభిస్తుంది. అయితే ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని అనడానికి గల ముఖ్య కారణం, ఈ తొలి ఏకాదశి తర్వాతే మన హిందూ ధర్మంలోని అన్ని పండుగలు ప్రారంభమవుతాయి. ఈ తొలి ఏకాదశికి అంత విశిష్టత ఉంది. ఈ ఒక్కరోజు మనం చేసే పూజ వల్ల మనకి ఎంతో ఫలితం లభిస్తుంది.